వదిలేయటం వల్ల అధ్యక్ష చాలా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావాలి. ఇందిరాసాగర్ని వదిలేయటం వలన ఇందిరాసాగర్ పెట్టింది గోదావరి శబరి సంగమం దగ్గర అధ్యక్ష. శబరి ఆంధ్రాలో ఉంది. 365 రోజులు 400 టీఎంసీలు పారుతూ ఉంటాయి. దాన్ని అలాగే కంటిన్యూ చేసుకొని ఉంటే గోదావరితో పాటు శబరి నది కూడా ఈరోజు తెలంగాణకి ఉండేది. అది శాశ్వతంగా మీరు కేవలం ఆ రీడిజైనింగ్ దురాశతో శాశ్వతంగా ఒక నదినే రాష్ట్రాన్ని లేకుండా చేశారు అధ్యక్ష. మేము డెఫినెట్గా యాక్ట్లో పొందుపరిచారు అధ్యక్ష. అప్పటి వరకు ఎవరైనా ప్రాజెక్టులు మొదలుపెట్టుంటే కంబైన్డ్ స్టేట్లో ఎక్కడైనా ప్రాజెక్టులు మొదలుపెట్టుంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టులు యాజ్ ఇట్ ఈస్గా కొనసాగేటట్టుగా యాక్ట్లో హక్కుగా పెట్టారు అధ్యక్ష. ఏ ఇబ్బంది లేదు. దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం అధ్యక్ష. అట్లా చేస్తాం అధ్యక్ష. పారిస్తాం కూడా అధ్యక్ష. అంటే మీలాగా మేము చేయలేము అధ్యక్ష. చిన్న అధ్యక్ష నేను చెప్తా చిన్న ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అక్కడ రిప్లై అయిన తర్వాత పెద్దల సభ ఉన్నది అధ్యక్ష. చేస్తున్నారు మంత్రులు పోవాలి. అధ్యక్ష నేను చిన్న ప్లీజ్ అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు అయిపోయి మొన్న 24 తారీఖు రోజు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర పునర్విభజన చట్టం అమలు జరగలేదని మనం ఒక చర్చ పెట్టినప్పుడు ఆ సభ్యుడే చర్చలో పాల్గొని చాలా విషయాలు ప్రస్తావించి